చాలా మంచి పద్ధతి అండి. నెలకి ఇప్పుడు ఆడపిల్లకి ఇంట్లో స్కూల్కి కానీ, తింటాకి కానీ, బట్టలకు కానీ, ఏదైనా బర్త్డే కానీ, లేదా ఎవరికైనా నలుగురికి అన్నం పెడతాక కానీ, ఆడపిల్లకి చాలా ఉంటాయండి ఇలాంటివి. చెప్పుకోరు. ఆ డబ్బులు తీసుకొని కొంతమంది నలుగురికి భోజనం పెట్టే వాళ్ళు ఉన్నారు, కొంతమంది బట్టలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితుల్లో బట్టలు కొనుక్కుంటారు, ఎడ్యుకేషన్ దానికి ఉపయోగించుకుంటారు, పేరు చెప్పుకుంటారు. వైసీపీ వాళ్ళు ఏమైనా విమర్శిస్తున్నారంటే 18,000 మేము సంవత్సరానికి ఇచ్చాము, చంద్రబాబు నాయుడు నెలకు 1,500 ఇస్తా అంటున్నాడు, దీంట్లో ఏముందని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు అయితే విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు మీరు ఎలా భావిస్తారు? దాంట్లో విమర్శించేది ఏముంది? ఇతను ఇంకా నెలకి స్పీడ్గా ఇస్తున్నారు. అది సంవత్సరం దాకా వెయిట్ చేయాలి కదా, 12 నెలలు. అలా వెయిట్ చేయకోకుండా కొద్దిగా నెలకి ఇస్తున్నారు. మంచి పద్ధతే కదా, స్పీడ్ రొటేషన్ అవుతుంది కదా తీసుకునే వాళ్ళకి, అది బాగుంది. అంటే ఓవరాల్గా ఇంకా ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు రాబోయే రోజుల్లో? ఆంధ్ర బంగారం అయిద్దండి. బంగారం చేసి చూపిస్తారు ఆయన. పోయినసారే మెట్రో సిటీ ఈ విజయవాడ విస్తరణ పెంచడానికి చాలా పోరాటాలు, ప్రయత్నాలు, ఎన్నో కోట్లు పెట్టి చేశారు. కాకపోతే జనాభా సంఖ్య పక్క ఊళ్ళు కూడా కలుపుకుంటే కానీ అది అవ్వదని ఇంజనీర్లు చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చి అక్కడ ఓల్డ్లో పడింది, అది కూడా చేస్తారు ఆయన. హైదరాబాద్ని మించిపోయింది సిటీ. తెలంగాణ కన్నా బాగా తయారైద్ది ఆంధ్ర.